74వ సర్గము. భరతుడు కైకేయిని దూషించుట. భరతుడు ఆ విధముగా తన తల్లిని నిందించిన పిమ్మట మిక్కిలి క్రుద్ధుడై ఆమెతో మరల ఇట్లనెను. క్రూరురాలా, దుర్మార్గురాలా, ఓ కైకేయి, నీవు ధర్మభ్రష్టురాలవు. కనుక ఈ రాజ్యము నుండి వెడలిపొమ్ము. మృత్యువు పాలైన రాజు కొరకు నీవు ఏడువవద్దు. నేను మరణించినట్లు భావించి నీ జీవితాంతము ఏడువుము. దశరథ మహారాజు పరమధర్మాత్ముడు, శ్రీరామచంద్రుడైతే సాక్షాత్తుగా ధర్మస్వరూపుడే. అట్టి సత్పురుషులు నీకు చేసిన అపకారమేమి? వారు నీ దొడ్డ గుణములను గూర్చిగాని నీ సచ్చరిత్రమును గురించిగాని నిందించరా? శ్రీరామునేమో అడవుల పాలు చేసితివి, మా తండ్రిగారినేమో సరాసరి పరలోకములకే పంపితివి. ఓ కైకేయి, ఈ వంశ వినాశనముకే కారకురాలవై నీవు భ్రూణ హత్యాతుల్యమైన మహాపాపమును నీతలపైకి ఎత్తుకొంటివి. ఇంక నీకు నరకమేగతి. తండ్రిగారికి ప్రాప్తించిన స్వర్గమైతే నీకు దక్కదు. నీవు సకల ప్రాణులకును ప్రేమపాత్రుడైన శ్రీరాముని వనవాసమునకు పంపుట, నా తండ్రిని పరలోకమునకు చేర్చుట అను ఘోరకార్యములను చేయుట ద్వారా మహాపాపమునకు ఒడిగట్టితివి. ఈ ఘోర పాపఫలము నిన్నేగాక నీ కొడుకునైనందులకు నన్నును వెంటాడునేమోయని భయమగుచున్నది. నీ కారణముగా నా తండ్రి మృత్యుముఖమున చేరినాడు. నీ వలననే శ్రీరాముడు అడవుల దారిబట్టినాడు. నీ నిమిత్తముగనే ఈ లోకమున నేను అపకీర్తి పాలైతిని. నీవు నాకు తల్లి రూపముననున్న శత్రువువు, క్రూరురాలవు, రాజ్యలోభముతో మంచి చెడ్డలను మరచినదానవు, దుర్వృత్తురాలవు, అంతేగాదు పతిహత్యకు పాల్పడినదానవు. అందువలన ఇక నీతో నేను మాట్లాడను. వంశమునకే మచ్చదెచ్చిన నీ కారణముగా కౌసల్య, సుమిత్ర మొదలగు తల్లులందరూ మహాదుఖమున కుమిలిపోవుచుండిరి. అశ్వపతి, కేకయ మహారాజు గొప్ప ధర్మప్రభువు, మిగుల బుద్ధిమంతుడు. నీవు ఆయన వంశమున చెడబుట్టితివి. పుట్టిన వంశమునకే ముప్పు, కళంకము దెచ్చిన రాక్షసివి నీవు. కనుక ఆయన కూతురును అని చెప్పుకును అర్హతనే నీవు కోల్పోయితివి. పరమధార్మికుడు, సర్వదా సత్యనిరతుడు అయిన శ్రీరాముని నీవు అడవులలో పడవేసితివి. ఆ విధముగా నా తండ్రిని పుత్రదుఖమున ముంచి ఆయన ప్రాణములనే బలిదీసికొంటివి. నీవు చేసిన ఈ పాడు పనుల వలన నేను తండ్రిలేనివాడనైతిని, సోదరులకు దూరమైతిని, లోకనిందకు గురియైతిని, అందరికిని అప్రియుడనైతిని. ఓ పాపాత్మురాలా, నిత్యమూ ధర్మపరాయణైన కౌసల్యాదేవికి పుత్రుని నుండి ఎడబాటు గూర్చితివి. పతి వియోగమును గల్గించి ఆమెకు వైధవ్యమును తెచ్చిపెట్టితివి. ఇట్టి దుర్మార్గురాలవైన నీకు ఇంక ఏ లోకము ప్రాప్తించును? నీవు నరకమునకే అర్హురాలవు. ఓ మూర్ఖురాలా, కౌసల్యాతనయుడైన శ్రీరాముడు నాకు అన్న, జ్యేష్ఠుడు, తండ్రివంటివాడు, జితేంద్రియుడు, బంధువులకు పెన్నిధి. అట్టి మహానుభావుని గూర్చి నీవెరుగవా? తల్లి యొక్క ఆపాదమస్తకము వరకు గల అన్ని అవయవములలో ప్రవహించెడి రక్తములో పాలు పంచుకునుచు ఆమె హృదయ సంస్కారములను గ్రహించి అగాధంగాత్ సంభవసి హృదయాదదిజాయసే ఆత్మావై పుత్రనామాసి శృతివచనము. యదేతద్రేతః తదేతత్ సర్వేభ్యోంగేభ్య తేజస్సంభూతం శృతి ప్రమాణము. హృదయమునందలి ఆత్మస్థాన పవిత్రతను పొంది ఆమె తనుపు నుండి పుత్రుడు జన్మించును. ఈ విధముగా జన్మనిచ్చిన తల్లికి పుత్రుడు ప్రాణతుల్యుడు. అందువలన జననికి పుత్రుడు ప్రియతముడు, తక్కిన బంధువులందరూ ఆమెకు అతని తరువాతివారే. పూర్వము ఒకానొకప్పుడు ధర్మజ్జురాలును భూమిని దున్నునప్పుడు కలిగిడి కష్టములను ఎరిగనదియు దేవతలందరిచే పూజింపబడునది అయిన కామధేనువు తన పుత్రులు వృషభములు భూలోకమున కాడిని మోయిచు పొలమును దున్నుచు వ్యవసాయ శ్రమచే స్పృహ దప్పియుండగాచుచెను. ఆ కామధేనువు తన ఇరువురు పుత్రులు 2 వృషభములు భూలోకమున మధ్యాహ్నము వరకు పాలము దున్ని అలసిపోయి యుండుట చూచి పుత్ర శోకముతో కన్నీరుగార్చుచు ఏడువసాగెను. అదే సమయమున మహాత్ముడైన దేవేంద్రుడు ఆ ధేనువు యొక్క క్రింది భాగమున వెళ్ళుచుండెను. అప్పుడు ఏడ్చుచున్న ఆ ధేనువు యొక్క కొన్ని కన్నీటి బిందువులు, సువాసనలుగల ఆ కన్నీటి చుక్కలు ఆ ఇంద్రుని దేహము పైబడెను. అంతట దేవతల ప్రభువైన ఆ ఇంద్రుడు తన శరీరముపై బడిన ఆ పవిత్ర పరిమళ జలబిందువులను జూచి అవి శ్రేష్టమైన కామధేనువునకు సంబంధించినవేయని తలంచెను. అప్పుడు ఇంద్రుడు ఆకాశము వైపు పరికించి చూడగా అచట నిలబడియున్న కామధేనువు కనిపించెను. అది మిగుల దైన్యముతో దుఃఖించుచు ఏడ్చుచుండెను. దేవతలకు ప్రభువు వజ్రపాణియు అయిన ఇంద్రుడు లోకప్రసిద్ధిగన్న కామధేనువు ఆ విధముగా శోక సంతాపమునకు గురియయుండుట జూచి వెంటనే ఉద్విగ్నుడై చేతులు జోడించి ఆ ధేనువుతో ఇట్లు వచించెను.
ఎల్లరికును హితమును గూర్చునట్టి ఓగోమాత మా దేవతలలో ఎవరి నుండి అయినను తీవ్రమైన భయంకర పరిస్థితి నీకు ఎదురు కాలేదుగదా. ఇంతకును నీ శోకమన కారణేమి తెలుపుము. ధీశాలి అయిన దేవేంద్రుడు ఇట్లు అడుగగా అంతట ధీరురాలైన కామధేనువు వాక్య విశారదుడైన ఆ ఇంద్రునితో ఇట్లు నుడివెను. ఓ దేవేంద్ర, పాపము శమించుగాక. మీలో ఎవరి నుండియును నాకు భయపడవలసిన పరిస్థితులు కలుగలేదు. నా పుత్రులైన వృషభములు సంకట పరిస్థితులలో పడి దుఃఖమగ్నులైయున్నారు. అందులకై నేను బాధపడుచున్నాను. ఓ సురప్రభూ, సహజముగనే ఈ వృషభములు బక్కచిక్కియున్నవి. అంతేగాక ఆదుకొనువారిలేక అలమటించుచున్నవి. పైగా ఎండకు సుడిగొట్టుకొనియున్నవి. మీదుమిక్కిలి దయలేని రైతు చేతిలోబడి వ్యవసాయ పరిశ్రమచే డస్సియున్నవి. ఇట్టి నా పుత్రులదు స్థితిని జూచి వగచుచున్నాను. నా కడుపున బుట్టిన ఈస్కుమారులు అంతులేని ఈ బరువును మోయలేక దుఃఖమున కృంగిపోవుచున్నారు. వారియవస్థను జూచి నాలో దుఃఖము పొంగి పొరలుచున్నది. తల్లికి పుత్రుడు ప్రాణతుల్యుడు గదా. ఆమెకు అతనికంటే ప్రియమైనవాడు ఎవ్వడునూ ఉండడు. ఆ కామధేనువు యొక్క పుత్రులు వృషభములు అసంఖ్యాకముగా ఈ ప్రపంచమునందు అంతటను వ్యాపించియున్నారు. అయినను ఇద్దరు పుత్రులు మిగుల శ్రమకు గురియగుట వలన కామధేనువు ఏడ్చుటను జూచి ఇంద్రుడు లోకమున పుత్రునికంటే ప్రియమైన వాడు వేరొకడు ఉండడు అని తలంచెను. కామధేనువు లోకహితమునకు పాటుపడునది, అందరి ఎడల సమభావముతో ప్రవర్తించు లక్షణము గలది, సకల సంపదలకు పెన్నిధి అయినది, సద్గుణములకు నెలవైనది, సద్గుణములను విడువనిది, స్త్రీ స్వభావమును బట్టి సంతానముపై మమకారము గలది. అట్టి ఆ కామధేనువు తనకు వేలకొలది పుత్రులున్నను ఒక ఇరువురి పుత్రులకే ఇంతగా పరితపించుచున్నది. ఇంక ఏకైక పుత్రుడైన శ్రీరాముని యొక్క ఎడబాటునకు కౌసల్యామాత ఎట్లు తట్టుకొనగలదు? ఒక్కగానొక్క కొడుకుగల కౌసల్యాసాధ్విని పుత్ర శోకమునకు గురిచేసితివి. అందువలన నీవు ఈ లోకమునందేగాక పరలోకము నందును శాశ్వతముగా దుఃఖముల పాలగుదువు. నేను అన్నయైన శ్రీరామునకు ఈ రాజ్యమును అప్పగించి ఆయనకు సేవలోనర్చెదను. తండ్రిగారికి ఊర్ధ్వలోక లాభములకై అంత్యసంస్కారములను నడుపుదును. త్రికరణ శుద్ధిగా చెప్పుచున్నాను. ఇందు సంశయమునకు తావులేదు. దీనివలన నీ మూలమున నాకు వచ్చిన కడంకము తొలగును. నాకు కీర్తి ప్రతిష్టలు అబ్బును. మహాబలశాలియు కౌసల్యాతనయుడునంగు శ్రీరాముని ఇచటికి రప్పించి రాజ్యమును అప్పగించి నేనే స్వయముగా మునీశ్వరులు నివసించెడి వనములకు వెళ్ళుదును. దుష్ట సంకల్పములుగల ఓ పాపాత్మురాలా, ప్రజలు దుఃఖముతో గొంతు పెగలనివారై కన్నీరుగార్చుచునన్ను చూచుచుండగా నీవు నా నెత్తిపై మోపిన ఈ పాపభారమును నేను మోయజాలను. ఇట్టి పాపాలకు ఒడిగట్టిన నీవు నీకై నీవే దండకారణ్యముల దారిబట్టుట మంచిది. లేదా అగ్నిలో దూకిగాని మెడకు ఊరివేసుకునిగాని మరణింపుము. నీకు వేరే గతి లేదు. నిరుపమాన పరాక్రమశాలి అయిన శ్రీరాముడు రాజ్యాధికారమును చేపట్టగా నా ఈ కళంకము తొలగిపోవును. అప్పుడు నేను కృతార్థుడను కాగలను. భరతుడు ఈ విధముగా పలుకుచు దెబ్బతిని రెచ్చిపోయి బుసలు కొట్టుచున్న పామువలే నిట్టూర్పులు విడిచుచు తోమరముతో అంకుశముతో పీడింపబడిన ఏనుగువలే నేలపై పడిపోయెను. అంతట పరంతపుడైన భరతుని యొక్క కన్నులు ఎరబారెను, ధరించి యున్న వస్త్రములు చెదరెను, ఆభరణములు అన్నియు చెల్లాచెదరాయెను. అప్పుడా రాజకుమారుడు ఉత్సవములు ముగిసిన పిమ్మట దించి వేయబడిన ఇంద్రధ్వజమువలే నేలపై బడెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 74వ సర్గము సమాప్తము.